గోల్డ్ ప్రైస్ అనేది రూ. 1,00,000కి రానుందా? అసలు గోల్డ్ ప్రైస్ అనేది తగ్గితే ఎంతవరకు తగ్గొచ్చు? అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకంటే ఒక క్లారిటీ వస్తది. మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, నా పేరు నిహాల్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది ఈ రోజు అనేది దగ్గర దగ్గర 1,56,000 చేంజ్ వరకు ఉంది. అదే సిల్వర్ చూసుకున్నారంటే 2,40,000 చేంజ్ వరకు ఉంది. సో ఇది గోల్డ్ ప్రైస్‌లో ఇది కన్సాలిడేషన్ స్టేజ్ అని అంటాం. సో ఇప్పుడు గోల్డ్ అనేది 1,56,000 ఉండిద్ది, 1,52 ఉండిద్ది, 1,58 కూడా ఉండిద్ది. సో ఇప్పుడు ఎప్పుడు పెరిగిద్దంటే 1,60,000 కన్నా పైకెళ్తే గోల్డ్ ప్రైస్ అనేది ఇంకా పెరుగుతుంది. ఎప్పుడు తగ్గిద్దంటే 1,50,000 కంటే ఇంకా తగ్గితే గోల్డ్ ప్రైస్ అనేది తగ్గిద్ది. దీన్ని తగ్గడం, దీన్ని పెరగడం అని అంటారు. ఈ మధ్యలో ఏదైతే ఆడుతుందో అది బాల్ గేమ్ కన్సాలిడేషన్ అవుతుందండి. పైకి కిందకి ఇలా. సో ఇలా అవుతుంది. సో సిల్వర్ కూడా అంతే. సో గోల్డ్‌లో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ ఉండిద్ది. లాస్ట్ ఇయర్ నుంచి 2025, 2026 మనం చూసుకున్నట్లయితే ప్రాఫిట్ లాస్ కూడా ఉంది. 1,80,000 దగ్గర ఉన్నోళ్ళు ఇప్పుడు 1,56,000 దగ్గర ఉన్నారంటే వాళ్ళందరూ లాస్‌లో అయినట్టే. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది ఎప్పుడు పెరుగుతుంది అంటే 1,60,000 కంటే పైకెళ్తే ఇంకా పెరిగినట్టే. అది ఇంకా రాకెట్ ఎళ్ళిపోతది. సో ఇప్పుడు ట్రంప్ టారిఫ్ తర్వాత గోల్డ్ ప్రైస్ అనేది కొంచెం తగ్గబోతోంది చాలామంది ఇలా చెప్పడం జరుగుతుంది. గోల్డ్ ప్రైస్ అనేది ఒక ట్రేడ్ డీల్ వల్ల అవ్వదు. ఇంకా చాలా రీజన్స్ అయి ఉంది. అమెరికా అండ్ ఇరాన్ ఇద్దరి మధ్య ఒక వార్ సైడ్ ఎళ్తుంది. వాళ్ళ మిలిటరీని యూజ్ చేసి వాళ్ళ మీద వార్‌కి వెళ్తానంటారు. కొంతమంది పార్షియల్‌గా వెళ్తానంటారు అమెరికన్స్. సో ఇలాంటి అన్‌సర్టెనిటీస్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అమెరికా అండ్ రష్యా డీల్ తర్వాత కూడా గోల్డ్ ప్రైస్ అనేది బీభత్సంగా తగ్గబోతుంది. సపోర్ట్ లెవెల్ వచ్చేసి 1,20,000, 1,22,000 ఆ రేంజ్‌లో కన్సాలిడేషన్ అవుతుందని అన్నారు. కొంతమంది ఇంకా రూ. 1,00,000కి వస్తదంటారు. రూ. 1,00,000కి రావడం అనేది ఇది చాలా ఇంపాసిబుల్. గోల్డ్ ప్రైస్ అనేది రూ. 1,00,000కి రావడం చాలా ఇంపాసిబుల్ అన్నమాట. 1,00,000 కంటే అసలు రాదు. 1,20,000 కూడా అది చాలా పెద్ద డౌటే. అదొస్తే ఇంకా పడిపోయినట్టే గోల్డ్ మీద. సో ఇప్పుడేంటంటే చాలామంది గోల్డ్ కొనాలంటే ఇప్పుడు కొనాలి, ఎలా కొనాలి అంటున్నారు. సో ఆర్నమెంట్ రూపంలో మీ ఇంట్లో ఎప్పుడైనా పెళ్ళిళ్ళుంటే మీరు కొనాలి అంటే మీరు కొనేసేయండి. సో ఎప్పుడు తగ్గుతుంది దానికోసం అయితే మీరు వెయిట్ చేయొద్దు. పెళ్లి ఆగదు, బంగారం తీసుకోవడం కాదు. మీరు కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ మార్జిన్‌లో డిజిటల్ ఫార్మ్‌లో తీసుకుంటే మీరు సెబీ రెగ్యులేటెడ్ కింద కొన్ని బాడీస్ ఉంటాయి. అందులో మీరు డిజిటల్ గోల్డ్ అనేది మీరు తీసుకోండి. సో అదైతే మీకు ఒక ఇన్వెస్ట్‌మెంట్ మార్జిన్‌లో ఉండిద్ది. అది మీరు ఫిజికల్ గోల్డ్ మీరు తీసుకున్నట్టే దాన్ని మీరు ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. సో ఒక ఫిజికల్ ఆర్నమెంట్ మీరు తీసుకున్న దాని మీద ఎమోషనల్ కనెక్ట్ అయిపోయి సో ఇప్పుడు మీకు అవసరం ఉన్నా గానీ దాన్ని మీరు అమ్మలేరు. సో అలాంటి సిట్యుయేషన్ ఉంటుంది కాబట్టి దాని మీద తాకట్టు పెట్టి మీరు తీసుకురావాల్సింది. సో అలాంటి సిట్యుయేషన్స్‌లో మీరు అమ్మాలన్నా గానీ ఒక ఫిజికల్ ఆర్నమెంట్ దానికి ఒక 10-20% అనేది మీకు తగ్గే అవకాశాలు ఉండిద్ది. ఎందుకు తగ్గిద్దంటే సో దాని మీద ప్యూరిటీ చెక్ చేస్తారు కాబట్టి సో అది తగ్గే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈటీఎఫ్ గోల్డ్ డిజిటల్ గోల్డ్ గనుక మనం చూసుకున్నట్లయితే డిజిటల్ గోల్డ్ 24 క్యారెట్ ప్యూర్ అనేది అది డిజిటల్ రూపంలో ఉండిద్ది కాబట్టి సో దాన్ని మీరు ఒక ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లోనే చూస్తారు. సో ఎప్పుడైనా గోల్డ్ అనేది పెరిగినప్పుడు అది వెంటనే మీకు ప్రాఫిట్ అనిపిస్తే మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. మీరు తీసుకోవచ్చు. లేకపోతే ఇంకా మీకు ప్రాఫిట్ కావాలి. ఇంకా మీరు లాంగ్ రన్‌లో మీరు హోల్డ్ చేసుకోవాలనుకుంటే అలా కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉండిద్దనమాట గోల్డ్ ప్రైస్ అనేది. సో ఫిజికల్ సిల్వర్ తీసుకుంటే 50% అనేది మీకు తగ్గే ఛాన్స్ అయితే 100% ఉంది. సిల్వర్‌లో చాలామంది 1,60,000 దగ్గర చాలామంది అప్పుడు కొన్నారు. సో అది 4,00,000 వెళ్ళినప్పుడు వాళ్ళు మంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలామంది తీసుకోవడం జరిగింది. సో ఇలా ఉండిద్దనమాట సిల్వర్‌లో. ఇప్పుడు సిల్వర్ ప్రైస్ ఎంతుంది? 4,00,000 ఉన్నప్పుడు ఎంతుంది? కంపేర్ చేసుకుంటే మీకే తెలిసిద్ది ఎంత వాలటాలిటీ ఉండిద్దనేది. ఫిజికల్ ఆర్నమెంట్ తీసుకుంటే గోల్డ్‌లో అయితే ఒక 10-20% అనేది తగ్గే అవకాశం ఉండిద్ది. సిల్వర్ అయితే 50% తగ్గే అవకాశం ఉండిద్ది. 1,60,000 కంటే పైకెళ్తే గోల్డ్ ప్రైస్ అనేది పెరిగే అవకాశం 100% కనిపిస్తుంది. 1,50,000 కంటే తగ్గితే గోల్డ్ ప్రైస్ అనేది ఇంకా తగ్గే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ మీద. సో మీరు ఇన్వెస్ట్ చేస్తారా? ఇన్వెస్ట్ చేయరా? మీరు ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మా ఛానల్‌లోనే వస్తానే ఉంటుంది. మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.